సంవత్సరాల తరబడి భక్తి చేస్తూ పరిశుద్ధ మార్గాన్ని స్వీకరిస్తున్నటువంటి వ్యక్తి కూడా చిన్న బలహీనత, ఒకేసారి ఎవరు పడిపోడు, ఒకేసారి ఎవరు పాడైపోరు, ఒకేసారి ఎవరు పతనానికి వెళ్ళిపోరు. మనం అవకాశం ఇచ్చే కొద్దీ, ఆలోచన ఇచ్చే కొద్దీ, మైండ్కి ఆలోచన కలుగు చేసే కొద్దీ ఒక్కొక్కటి వచ్చి లోపల కూర్చుంటాయి. ఇవి మన జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని పునాదులతో సహితం పెకిలించటం మొదలు పెడతాయి. ప్రియ దేవుని ప్రజలారా, అది పెకిలించబడినప్పుడు ప్రార్థన చేసుకోవాలనిపించదు, వాక్యం చదువుకోవాలనిపించదు, పుస్తకం తీసుకొని పాటలు పాడాలనిపించదు, ఆరాధనకు రావాలనిపించదు, సంపూర్ణ రాత్రి ప్రార్థనలకు రావాలనిపించదు, ఉపవాస ప్రార్థనలకు రావాలనిపించదు. అసలు చర్చిలే వేస్ట్ అనిపిస్తుంది, కొన్నిసార్లు అసలు సంఘాలే వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే చెదపట్టి తొలిచేసి జీవితంలో నీలో ఉన్నటువంటి ఆత్మీయతను సహితం సంపూర్ణంగా దోచుకునే పరిస్థితి వచ్చేసింది. దాని వలన కలిగే నష్టం ఏంటంటే, నువ్వు ఎలుగుతున్నట్టుగానే ఉంటావు, అందరికీ అందంగా కనబడుతున్నట్టుగా ఉంటావు, కానీ నీలో ఉండవలసిన ఆత్మీయ జీవితంలో